ఇక్కడ ఏమంటుర్రు మన మహేష్ కుమార్ గౌడ్ గారు, తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిచింది ఇలాగనే, ఓట్ చోరీతోనే మోదీ అధికారంలోకి వచ్చారు. బీసీల్లో ఉన్న దేశ్ముఖ్, బండి సంజయ్ బీసీలపై ఒక్కసారన్నా ఆయన మాట్లాడారా? దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ నేతలు. 3 ముక్కలైన బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి తీరుతాం. జనహిత పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఓట్ చోరీపై ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలి. పేదల కళ్ళల్లో ఆనందమే మా ధ్యేయం. మీనాక్షి. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిచిందట. వాస్తవానికి కూడా నిజంగా ఒకటే ఎంపీ సీటు గెలుస్తుండే, ఒకటేసారి 8 మంది గెలిచేసరికి తెలంగాణ ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంది 8 మంది ఎట్లా గెలిచిరని. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఈ ఓట్ చోరీ వల్లనే వీళ్ళు 8 మంది గెలిచిరేమో అన్న కాడికి వస్తుంది. వాస్తవంగా తెలంగాణలో బీజేపీ వాళ్ళు చేసింది ఏం లేదు, ఇట్లా గాలిలో గెలిచిరు. ఆ 8 మంది ఎట్లా గెలిచిరు అది కూడా ఆలోచన చేయాలి ప్రజలు. బీసీలో ఉన్న దేశ్ముఖ్, బండి సంజయ్. నిజంగా బండి సంజయ్ బీసీ అని చెప్పుకుంటాడు కానీ బీసీల గురించి ఎక్కడ కూడా మాట్లాడు. ఇంతవరకు ఎక్కడన్నా మాట్లాడినట్టు ఎక్కడ మాట్లాడాడు కూడా ఆయన. ఎందుకంటే వాళ్ళే కదా చేయాల్సింది. ఇప్పుడు మనం మాట్లాడితే ఎక్కడ తప్పులో పడతామని చెప్పేసి బండి సంజయ్ కూడా మాట్లాడతలేడు. దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అవుతున్నాడు. వాస్తవానికి కూడా వాళ్ళు దేవుడి పేరుతోనే ఓట్లు అడుగుతూ ఉంటారు. జై శ్రీరామ్ అంటారు, ధర్మం కోసం, దేశం కోసం ఇట్లా ఓట్లు అడుగుతారు. కానీ మేము అభివృద్ధి చేసినాం, మీకు ఇది చేస్తాం, మీకు ఇంత ఫండ్ ఇస్తాం తెలంగాణ, కానీ ఎప్పుడు కూడా ప్రకటనలు చేయలే, అటువంటి ప్రచారం కూడా చేయలే. అట్లా ఆ రకంగా ఏ రోజు కూడా ఓట్లు అడగలే. 3 ముక్కలైన బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగు. 3 ముక్కలు అంటే వాస్తవానికి ఇప్పుడు కవిత సపరేట్ కుంపటి పెట్టేసుకుంది. ఎందుకంటే ఈ కేటీఆర్ టార్చర్ భరించలేకనే సైలెంట్గా వేరే కుంపటి పెట్టుకుంది. మొన్న కూడా ఏది కార్మిక విభాగానికి గౌరవ అధ్యక్షురాలు ఉంటే దాని నుంచి కూడా తొలగించి కొప్పుల ఈశ్వర్ని పెట్టిండు. అంటే ఈమె ప్రమేయం లేకుండానే. ఇప్పుడు ఈమెకి ఎంత హక్కు ఉందో ఆయనకు అంతే హక్కు ఉంటుంది. ఈయన డైరెక్ట్ ఈమెను తీసేసి వేరేళ్ళని తీసేస్తే ఏమో అనుకోవచ్చు, ఈమెనే తీసేసి వేరేళ్ళకి ఇచ్చిండు ఆ పదవి. బొగ్గుగని కార్మిక విభాగం గౌరవ అధ్యక్షురాలుగా ఉండే దాని నుంచి ఈమె డైరెక్ట్ తీసేసిండంటే ఇప్పుడు మొత్తం పార్టీని ఆయన చేతిలోకి తీసుకున్నట్టే. కాబట్టి ఇప్పుడు సపరేట్ కవిత కుంపటి పెట్టుకుంది. రేపు అమెరికా నుంచి వచ్చినాక ఖచ్చితంగా కేటీఆర్ని మాత్రం ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతంగా మంచిగా విమర్శిస్తుంది. బట్టలు చింపి చౌరస్తాలో నిలబెడుతుంది. కేటీఆర్ అనుకుంటుండో నన్ను ఏం చెయ్యలేదు అని అనుకుంటుండో ఏమో, లేకంటే ఇంకా ఏదైనా కేంద్రంతో కుమ్మక్కై కవిత మీద మళ్ళీ ఏమన్నా కేసులు బనాయిస్తేందుకు సిద్ధమవుతుండో ఏమో అని అట్లా కవిత ఆలోచన చేస్తుందో ఏమో. ఇక ఆమె ఒకసారి తెగింపు మొదలు పెట్టిందంటే కేటీఆర్ అనేటోడు కనబడడు. ఇప్పుడు హరీష్ సపరేట్ అవుతాడు. వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటుంటే హరీష్ ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు. ఇంకా ఎప్పుడు ముదురుతుందా, నాది నేను చూసుకుందామన్న హరీష్ ఆలోచనలో ఉన్నాడు. హరీష్ కేటీఆర్ కవిత 3 స్తంభాల ఆట నడుస్తున్నది. కేసీఆర్ మౌనం సైలెంట్ అయిపోయింది. ఇంకా రాజకీయాలలో ఆయన ఉండడు కూడా. ఈ రాను కనుమరుగైపోయేదానికి ఇవి సాక్ష్యం. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామంటారు. అంటే దీంట్లో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పథకాలను గురించి ఆలోచిస్తే సన్న బియ్యము, రేషన్ కార్డులు, ఫ్రీ బస్సు, ఇక రుణమాఫీ, రైతు భరోసా, ఇవన్నీ చిన్న ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రజలలో కూడా ఇప్పుడు నమ్మకం ఏర్పడ్డది. గతంలో అంటే స్టార్టింగ్లో అందరు అన్నారు అరే ఇస్తలేడు అని చెప్పేసి ప్రజల మధ్యన వ్యతిరేకత తీసుకొచ్చే దృష్ట్యా ప్రతిపక్షాలు పనిచేసినాయి. అప్పుడు చాలామంది అనుకున్నారు ఏంది ఇంత వ్యతిరేకత వచ్చిందని. ఇప్పుడు అదంతా పోయింది. అరే అమ్మ మంచిగానే పరిపాలిస్తున్నాడు కదా, సన్న బియ్యం ఇస్తుండు, సాధ్యంగా అందే సన్న బియ్యాన్ని సాధ్యం చేసి చూపించిండు అని చెప్పేసి సన్న బియ్యంతో చాలా ప్లస్ అయిపోయింది. మేజర్గా సన్న బియ్యము, రేషన్ కార్డులు, దాంతోపాటు ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుంది చెప్పేసి ఇవన్నీ ఇచ్చేసినాక ఇంకేం కావాలి ప్రజలకు. అందుకని ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు 100 సీట్లు అనేది కూడా నిజంగా అది నమ్మొచ్చు. మీనాక్షి నటరాజన్ గారు ఏమంటుంది, పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడమే మా లక్ష్యం. ఆమె కూడా సింప్లిసిటీ, సాదాసీదా మనిషి. ఆమెకు ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ ఏందనేది ఆమెకు తెలుసు. పేద ప్రజలు సంతోషంగా ఉండాలి. ఆమె కూడా కింది స్థాయి నుంచి కష్టపడుకుంటూ వచ్చింది. ఆమె అదే స్టైల్ మెయింటైన్ చేస్తుంది. ఆమె రావడం కూడా రైల్లోనే వస్తుంది, రైల్లోనే పోతుంది. ఎట్లా అంటే మధ్యతరగతి వాళ్ళు ఎట్లా లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తారో సేమ్ ఆ టైప్ మెయింటైన్ చేస్తుంది. అందుకంటే వాళ్ళ పరిస్థితులు ఆమెకు తెలుసు కాబట్టి పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఉద్దేశమే ఆమె లక్ష్యం అని చెప్పేసి ఆమె చెప్తుంది. నిజంగా వాస్తవానికి ఈ రకంగా కష్టపడితే 100 సీట్లు ఈజీగా వస్తాయి. దాంతోపాటు మీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా పనిచేయాలి. నాయకులు సరిగ్గా పనిచేస్తలేరు, ప్రజలలోకి తీసుకుపోయే విధంగా పనిచేస్తలేరు. ఇక మీరే పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి, ఇక మీరే రాజేశం, సిపాయేశం అన్నీ వేసుకొని మీరే ప్రజలకు పోవాల్సి వస్తుంది. దాని మీద కూడా ఒక మీటింగ్ పెట్టి సమావేశం ఏర్పాటు చేసి
ఎవరెవరికి ఏం బాధ్యతలు అప్పచెప్తారు, మీరు నియోజకవర్గాలలో తిరగండి, ఈ సంక్షేమ పథకాలు ఉచిత పథకాలు ప్రజలకు అందుతున్నావా లేవా వాటి మీద దృష్టి పెట్టండి. ఎప్పుడు హైదరాబాద్లో తిరిగితే ఏమొస్తుందని చెప్పేసి వాళ్ళ క్లాస్ వీకి నియోజకవర్గాలకు పంపించండి. వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఠికానేసి ఇంకా హైదరాబాద్లో లాబింగ్లు చేసుకుంటూ కూర్చుంటారు చాలామంది ఎమ్మెల్యేలు.